హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు SNT ఛానల్. ఫ్రెండ్స్, మనకి మోటో G84 మొబైల్ అనేది లాంచ్ అయింది. దీంట్లో మనకి 20,000 రూపీస్లోనే 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇస్తున్న ఫస్ట్ మొబైల్ అయితే మోటో G84. అండ్ ఇదే ప్రైస్ రేంజ్లో మనకి OnePlus Nord CE3 Lite 5G కూడా 20,000 రూపాయలకి వస్తుంది. ఇప్పుడు నేను ఈ రెండు మొబైల్స్ని కంపేర్ చేసి వాటి యొక్క ఫీచర్స్ని బేస్ చేసుకుని మోటో G84 బెస్టా లేకపోతే OnePlus Nord CE3 Lite బెస్టా అనేది డిసైడ్ అయితే చేద్దాము. వీడియో అయితే కంప్లీట్గా చూడండి, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ ప్రైజింగ్ చూద్దాము. మోటో G84 అనేది 20,000 కానీ 12GB ర్యామ్ వస్తుంది అండ్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ అనేది వస్తుంది. ఇదే 20,000కి మీకు OnePlus Nordలో చూసుకున్నట్లయితే 8GB ర్యామ్ వస్తుంది అండ్ 128GB ఇంటర్నల్ మెమరీ అనేది వస్తుంది. ఇక్కడ మోటో అనేది ఒక బిట్ హయ్యర్ అయితే ఉంది, ఎందుకంటే వాళ్ళు 12GB ర్యామ్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ఫోన్ బాడీని చూద్దాము. ఫోన్ బాడీ అయితే రెండు మనకి ప్లాస్టిక్లోనే వస్తున్నాయి, కానీ మోటో G84లో వీగన్ లెదర్ డిజైన్ మోడల్ కూడా ఉంది. కాబట్టి మీరు అది తీసుకుని హ్యాండ్లో పట్టుకున్నట్టయితే మొబైల్ ఒక ప్రీమియం ఫీల్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి ప్లాస్టిక్ ఉంటుంది, సో ఈజీగా కింద పడితే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ రెండు మొబైల్స్ యొక్క వెయిట్ని మీరు కంపేర్ చేసుకున్నట్లయితే మోటో G84 అనేది తక్కువ వెయిట్ ఉంది, 166 గ్రామ్స్ ఉంటుంది. OnePlus Nord 3 కనుక చూసుకున్నట్లయితే 195 గ్రామ్స్ ఉంది. కాబట్టి మీరు ఫోన్ పట్టుకున్నప్పుడు కొంచెం హెవియర్ వెయిట్ అయితే ఫీల్ అవుతారు. రెండు ఫోన్స్లోనూ మనకి 3.5mm సపోర్ట్ అయితే ఉంది, కాబట్టి మీరు హెడ్ ఫోన్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. రెండు ఫోన్స్లోనూ మీకు స్టీరియో స్పీకర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. రెండిట్లో ఆడియో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ మోటో G84లో మాత్రం డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంది. కొంచెం OnePlusతో కంపేర్ చేస్తే మంచి ఆడియో క్వాలిటీ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇందులో మనకి 5G బ్యాండ్స్ ఉంటాయి కదా. మీరు మోటోలో చూసుకున్నట్లయితే 16 5G బ్యాండ్స్ ఉన్నాయి, కానీ OnePlus Nordలో 11 5G బ్యాండ్స్ మాత్రమే ఉన్నాయి. కాబట్టి బాడీ విషయానికి వస్తే మోటోలోనే కొంచెం ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి. స్టీరియో స్పీకర్స్లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది, వీగన్ లెదర్ డిజైన్ ఉంది. ఇలా కొంచెం బాడీ విషయానికి వస్తే మోటోనే కొంచెం బాగుంది. నెక్స్ట్ డిస్ప్లే చూద్దాము. ఇక్కడ మోటో డిస్ప్లే అనేది 6.55 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ POLED డిస్ప్లేతో వస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది. 1300 నిట్స్ వరకు బ్రైట్నెస్ కూడా ఉంటుంది. అండ్ మీరు OnePlus చూసుకున్నట్లయితే 6.72 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ LCD డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇది 120Hz ఉన్నప్పటికీ మీకు 550 నిట్స్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మీకు డిస్ప్లే విషయానికి వస్తే AMOLED డిస్ప్లే అయితే వస్తుంది మోటోలో. కాబట్టి ఇక్కడ డిస్ప్లే కూడా మోటోనే బాగుందని చెప్పొచ్చు. ఈ POLED డిస్ప్లే ఏంటి అంటే, మీరు ఏమైనా మూవీస్ కానీ యూట్యూబ్లో వీడియోస్ కానీ ఇలాంటివి చూస్తున్నప్పుడు కలర్స్ చాలా బ్రైట్గా షార్ప్గా బాగుంటాయి అనమాట. సాచురేషన్ కూడా చాలా నీట్గా ఆప్టిమైజ్ అనేది చేసి ఉంటుంది. కానీ ఇక్కడ LCD విషయానికి వస్తే మీకు కలర్స్ అంత మంచిగా అయితే ఉండవు. రెండు మొబైల్స్లోనూ మీకు HDR సపోర్ట్ అయితే లేదు. అండ్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి ఏదైనా వీడియోస్ ప్లే చేసినా సరే మీకు 4K సపోర్ట్ అయితే ఉండదు. మోటోలో వచ్చేసి మనకి Indisplay Fingerprint సెన్సార్ అయితే ఇచ్చారు. అండ్ OnePlusలోకి వచ్చేసి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఇచ్చారు. ఈ రెండు ఫింగర్ ప్రింట్ సెన్సార్స్లో మీకు Indisplay ఉంటే బాగుంటుందా లేకపోతే సైడ్ ఇష్టమా అనేది కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాము. రెండిట్లోనూ Snapdragon 695 ప్రాసెసరే యూస్ చేశారు. కానీ ఇక్కడ మీకు ఒక తేడా ఏంటి అంటే, మోటోలో స్టార్టింగ్ మీకు 12GB ర్యామ్ మొబైల్ ఉంది కాబట్టి మీకు OnePlus Nordతో పోలిస్తే మోటోలోనే ఎక్కువ ఫాస్ట్ అనేది ఉంటుంది. కొంతమంది యూట్యూబర్స్ ఈ మోటో G84కి అండ్ OnePlusకి రెండింటికి స్పీడ్ టెస్ట్ చేసినప్పుడు మోటోలోనే అన్ని యాప్స్ చాలా ఫాస్ట్గా ఓపెన్ అయితే అయ్యాయి, ఎందుకంటే ఇక్కడ ర్యామ్ మేనేజ్మెంట్ అనేది ఇంకా బాగుంటుంది కాబట్టి. నెక్స్ట్ రెండిట్లో ఉన్న సాఫ్ట్వేర్ని చూద్దాము. మోటో G84లో మనకి స్టాక్ ఆండ్రాయిడ్ యూస్ చేస్తారు. చాలా క్లీన్ UI, ఎటువంటి బ్లోట్వేర్ ఉండదు. అండ్ OnePlus Nord CE3 Liteలో కూడా మనకి ఆక్సిజన్ OS అనేది యూస్ చేశారు. దీంట్లో కూడా ఎట్లాంటి యాడ్స్ కానీ బ్లోట్వేర్ కానీ ఏమీ లేవు. రెండు మొబైల్స్ Android 13 మీద రన్ అవుతున్నాయి. అండ్ మోటో మనకి 1 year మేజర్ అప్గ్రేడ్ ఇస్తా అన్నారు. అంటే దాదాపు Android 14 వరకు అప్గ్రేడ్ అయితే అవుతుంది. అండ్ 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే వస్తాయి. అండ్ ఇక్కడ OnePlus Nord CE3 Liteకి చూసుకున్నట్లయితే మీకు సెక్యూరిటీ అప్డేట్స్ అనేది 3 years వస్తాయి, మేజర్ అప్గ్రేడ్స్ 2 వస్తాయని చెప్తున్నారు. అంటే ఇది Android 15కి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. బ్యాటరీస్ చూద్దాము. మోటో G84లో 5000 mAh బ్యాటరీ ఉంది. అండ్ OnePlus Nord CE3 Liteలో కూడా 5000 mAh బ్యాటరీ ఉంది. కానీ ఇక్కడ మోటోలో ఛార్జింగ్ అనేది ఒక 15 to half an hour ఎక్కువసేపు వస్తుంది. దీనికి రీజన్ అగైన్ ఆప్టిమైజ్ చేయడం అండ్ ర్యామ్ మేనేజ్మెంట్ బాగుండడం. దీనివల్ల యాప్స్ ఎక్కడెక్కడ ఎంతెంత పవర్ యూసేజ్ చేసుకోవాలో ఆప్టిమైజ్డ్గా ఉంటుంది కాబట్టి మీకు కొంచెం సేపు పవర్ అనేది ఎక్స్ట్రాగా వస్తుంది. అండ్ దీని ఛార్జింగ్ విషయానికి వస్తే మనకి మోటో G84లో 33W ఛార్జర్ అనేది యూస్ చేశారు. దీన్ని యూస్ చేసి మీరు ఫోన్ని ఫుల్గా ఛార్జ్ చేయాలంటే నియర్లీ 1 hour 15 minutes ఆ టైం అయితే పడుతుంది. కానీ OnePlus Nordలో మనకి 67W ఛార్జర్ అనేది యూస్ చేశారు. దీన్ని యూస్ చేయడం వల్ల 40 to 50 minutesలోనే మీకు మొబైల్ అనేది కంప్లీట్గా ఛార్జ్ అనేది అయిపోతుంది. కాబట్టి ఇక్కడ OnePlus ఫోన్ అనేది ఛార్జింగ్ అనేది త్వరగా ఎక్కుతుంది. కెమెరా చూసినట్లయితే మోటోలో చాలా మంచి కెమెరా అయితే ఇచ్చారు OnePlusతో పోలిస్తే. ఎందుకు అంటే ఇక్కడ మనకి 50 MP ప్రైమరీ కెమెరా ఉంటుంది.
ఈ కెమెరాకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేశారు. OnePlus లో మనకి 108 MP కెమెరా ప్రొవైడ్ చేశారు, కానీ దాంట్లో మాత్రం OIS అయితే లేదు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు, కానీ OnePlus లో మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉండదు. ఇంకొక 2 కెమెరాస్ ఉంటాయి, రెండు 2MP ఒకటి మ్యాక్రో కెమెరా, ఇంకొకటి డెప్త్ కెమెరా. రెండు మొబైల్స్లోనూ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ క్యామ్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఆప్టిమైజేషన్ గురించి చూసుకున్నట్లయితే మీకు Moto G84లో వస్తున్న ఫొటోస్ అనేది OnePlus Nord 3తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్గా అయితే వస్తున్నాయి. మోటోలో మీరు వీడియో రికార్డింగ్ అనేది 1080p 60 FPS వరకు బ్యాక్ కెమెరాని యూసుకుని రికార్డ్ అయితే చేయొచ్చు. బట్ OnePlusలో వచ్చినట్లయితే 1080p 30 FPS వరకు మాత్రమే యూస్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే 1080p 30 FPS వరకు రెండు మొబైల్స్లోనూ రికార్డ్ చేయొచ్చు. ఫైనల్గా కంక్లూజన్ చూసినట్లయితే OnePlus Nord C3 Lite అనేది మనకి మార్కెట్లోకి వచ్చి చాలా డేస్ అయింది, కానీ ఇక్కడ Moto G82 అనేది రీసెంట్గా లాంచ్ అయింది. అందుకే వీళ్ళు ఎక్స్ట్రా ఫీచర్స్ని తీసుకొచ్చారు. అంటే మనకి AMOLED ప్రొవైడ్ చేస్తున్నారు, మంచి బ్రైట్నెస్ ఉంటుంది, కెమెరాకి OISని ఇంక్లూడ్ చేశారు, అండ్ బేస్ వేరియంటే 12GB RAM 256GB ఇంటర్నల్ మొబైల్తో తీసుకొచ్చారు. కాబట్టి ఈ ఫీచర్స్ అన్ని కన్సిడర్ చేసినట్లయితే OnePlus Nord C3 Liteకి వెళ్ళడం కన్నా Moto G84 కొనుక్కోవడం చాలా బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఇది 20,000 రూపాయలు ఉంది. మనం కార్డ్ ఆఫర్స్ ఇలాంటివి యూస్ చేస్తే ఒక 1000 రూపీస్ నుండి 2000 రూపీస్ వరకు తగ్గుతుంది. కాబట్టి మీరు ఎవరైనా 20,000 రూపీస్లో ఒక మంచి మొబైల్ కొనుక్కుందాము అనుకుంటే Moto G84 అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి కంపారిజన్ వీడియోస్ ఇంకా కావాలనుకుంటే ఏ మొబైల్స్ని కంపేర్ చేసి రివ్యూ చెప్పాలనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ Moto G84కి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరైనా సరే కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి.